ఓలా అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగమ్మాయి. ఈ వీడియోలో మనం ఇంకొక రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. దాని పేరే పెటల్స్ రిసార్ట్ వైనాడ్ అనమాట. ఇంతకుముందు మనం ఇంకొక రిసార్ట్ చూసాం కదా, అక్కడ 3 days ఉండి ఇక్కడ 1 day స్టే చేయబోతున్నాం అనమాట. ఇప్పుడైతే ఈ రిసార్ట్కి వచ్చేసాము. ఇంకా లేట్ ఎందుకు, దీన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఇంకోటి ఏంటంటే, కేరళలో రిసార్ట్స్ అన్నీ ఫారెస్ట్లోనే ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళకుండా ఈ రిసార్ట్లోనే ఫుల్గా రిలాక్స్ అయిపోయేంత ఉన్నాయన్నమాట. యాక్టివిటీస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు మేము ఈరోజు ఉండబోయే విల్లా చూసేద్దాము. ఎంట్రన్స్లోనే ఇంకా శాండిల్ పెట్టుకోవడానికి ప్లేస్ అండ్ అలాగే లగేజ్ కూడా పెట్టేసాము. ఇంకా ఒక హాల్, మళ్ళీ వచ్చేసి బాత్రూము, పెద్ద అటాచ్డ్ బాల్కనీ అని చెప్పుకోవచ్చు. పిల్లలు బాగా టైర్డ్ అయిపోయి ఇంకా స్టార్ట్ చేశారు ప్లే చేయడము. ఆ తర్వాత 2 chairs ఇచ్చేసారు, ఒక బెడ్ ఇచ్చేసారు. ఇంకా నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, బాత్రూమ్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఒక యూనిక్ స్టైల్ లాగా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అనమాట ఇలా స్ట్రైట్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్, అక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చేసి, ఇంకా రైట్ సైడ్లో కొన్ని క్లాత్ పెట్టుకోవడానికి క్యాబినెట్స్ ఉంది. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టేసాము, ఎలాగో వచ్చాం కదా అని చెప్పి. ఎక్కువ మెస్సి చేయకూడదు అనుకున్నాము, ఎందుకంటే రేపు మార్నింగే వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. 1 nightకి స్టే చేయడానికి మాత్రమే మేము బుక్ చేసుకున్నాము. ఈ బాత్రూంలో మనం ఒక ప్లేస్ని బాగా ఫోకస్ చేసినట్లయితే మిర్రర్ గ్లాస్ అని చెప్పుకున్నాం. మిర్రర్ గ్లాస్లోనే ఒక స్క్వేర్ షేప్ లాగా చిన్న విండో లాగా ఇచ్చాడు. చాలా బాగుంటుంది అదైతే వ్యూ. మార్నింగ్ అయితే ఇంకా భలే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి లైట్స్ కనిపిస్తున్నాయి. చీకటి అవ్వడం వల్ల అంత బాగా కనపడలేదు. బాత్రూమ్ అయితే నాకు బాగా నచ్చేసింది. ఇంకా బాల్కనీ విషయానికి వస్తే, హాల్ నుంచి కనెక్షన్ అది కూడా వావ్ అనిపించేసింది, అంత బాగుంది. సో ఇప్పుడు వర్షం పడుతూ ఉంది. ఎక్కువసేపు ఉంటే కూడా ఇన్సెక్ట్స్ అన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. నేను ఫాస్ట్గా తీసేసుకొని లోపలికి వచ్చేసాను. ఇంకా పిల్లలు రిలాక్స్ అవుతున్నారు. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ వ్యూ చూస్తే ఇంకా మాటలు లేవు అసలు. ఇది బాల్కనీ వ్యూ. నైట్ సరిగా కనపడలేదని ఇంకా మార్నింగ్ కూడా తీసాను. ఎంత బాగుంది కదా. ఇప్పుడు మనం రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేసేద్దాము. నైట్ వచ్చాం కాబట్టి అంత కనపడలేదు. సో ఇప్పుడు మార్నింగ్ అవ్వడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది వ్యూ. సో చూసి ఎంజాయ్ చేసేద్దాం అది కూడా. ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఇది హోటల్. సో బ్రేక్ఫాస్ట్ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంది. బఫెట్ ఇచ్చేసారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చినప్పుడు ఈ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేద్దాము. అండ్ అలాగే ఇంకా స్ట్రైట్గా అలా వెళ్ళినప్పుడు మనకి మంచి వ్యూ కనిపించేసేస్తుంది. ఇంకా దారి చూసారా, ఇక్కడ ఏంటో లైట్స్తో భలే హైలైట్ చేశారు. నైట్ వచ్చినప్పుడు లైట్స్ అన్నీ వెల్కమ్ చెప్పినట్టుగా అనిపించింది. ఇంకా ఈ లాస్ట్ నుంచి అలా లాస్ట్కి వెళ్ళినప్పుడు మనకి ఒక పూల్ కూడా ఉంది. పూల్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని చూసేద్దాం. ఈ పూల్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. వాటర్ చూసారా, ఓవర్ఫ్లో అయిపోతుంది. చాలా లోతు కూడా ఎక్కువ ఉందన్నమాట. ఇది ఫారెస్ట్లో పూల్ కడితే ఎలా ఉందో అలాగే ఉంది ఎగ్జాక్ట్గా. అంత బాగుంది ఇది. మేము నైటే దీంట్లో కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా వచ్చేసాం. మార్నింగ్ వెళ్ళాలి అని చెప్పి దీన్ని చూసేద్దాం.
సేపు అలా ప్లే ఏరియాలో స్పెండ్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. నాకైతే బ్రేక్ఫాస్ట్ బఫెట్కి వెళ్ళాలంటే చాలా చాలా ఇష్టం అనమాట. డిన్నర్ లంచ్ అంత ఇష్టం ఉండదు, కానీ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా అవన్నీ, ఇంకా కాన్ఫ్లెక్స్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. తినాలి కానీ ఎన్నైనా తినచ్చు. లైట్గా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మా పిల్లలకి బాగా నచ్చేసాయి అనమాట. వాళ్ళు తినేసారు, మేము కూడా తినేసి ఇంకా మా డే ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. అయితే నచ్చిందో, ఏ రిసార్ట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదియోస్, బాయ్ బాయ్.